క్రికెట్ మ్యాచ్ ముగిసి ఇద్దరూ బురద స్నానాలు చేసి ఇంటికి వచ్చాక రాత్రంతా ఒకరినొకరు తిట్టుకుంటూనే గడిపారు. అయితే మరుసటి రోజు సోమవారం కావడంతో సిరికి ఒక పెద్ద పరీక్ష ఎదురైంది. అది మామూలు పరీక్ష కాదు, డిగ్రీ ఫైనల్ ఇయర్ సెమిస్టర్ ఎగ్జామ్స్. ఈ ఎగ్జామ్స్ పాస్ అయితేనే ఆమె పైచదువులకి హైదరాబాద్ వెళ్లడానికి అర్హత సాధిస్తుంది. పొద్దున్నే 8 గంటలకే ఇల్లంతా ఒకటే టెన్షన్. సిరి తెల్లటి చుడీదార్ వేసుకుని చేతిలో బుక్స్ పట్టుకుని హాల్లో అటూ ఇటూ తిరుగుతూ చదివేస్తోంది. అమ్మా, నా పెన్నులు ఎక్కడ పెట్టావ్? నా ప్యాడ్ ఏది? అంటూ ఇల్లంతా గందరగోళం చేస్తోంది. కార్తీక్ అప్పుడే నిద్రలేచి బ్రష్ చేసుకుంటూ హాల్లోకి వచ్చాడు. సిరి కంగారు చూసి నవ్వుకుంటూ, ఏంటి మరదలు పిల్లా, కాలేజీ ఎగ్జామ్ అంటే అంత భయమా? రాత్రి క్రికెట్ మ్యాచ్లో నన్ను అవుట్ చేయడానికి ప్లాన్లు వేసినప్పుడు లేని భయం ఇప్పుడెందుకు? అన్నాడు వెటకారంగా. నువ్వు నోరు మూసుకో బావా, ఈరోజు నా లైఫ్లో చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్, నన్ను డిస్టర్బ్ చేయకు అంటూ సిరి చకచకా బ్యాగ్ సర్దుకుని నాన్నతో కలిసి బైక్ మీద కాలేజీకి బయలుదేరింది. వెళ్తూ వెళ్తూ కార్తీక్ వైపు చూసి ఒక వెర్రిముఖం పెట్టి వెళ్ళిపోయింది. కార్తీక్ నవ్వుకుంటూ లోపలికి వచ్చి హాల్లో ఉన్న సోఫాలో కూర్చున్నాడు. కాఫీ తాగుదామని టేబుల్ వైపు చూసిన అతనికి ఒక్కసారిగా షాక్ తగిలింది. టేబుల్ మీద ఒక తెల్లటి పేపర్, దానిపై సిరి ఫోటో స్పష్టంగా కనిపిస్తున్నాయి. కార్తీక్ కంగారుగా దాన్ని చేతిలోకి తీసుకున్నాడు. అది మరేదో కాదు, సిరి ఎగ్జామ్ రాసే హాల్ టికెట్. అయ్యో దేవుడా, ఈ గడుసుపిల్ల అంత హడావిడిగా వెళ్ళి మెయిన్ హాల్ టికెట్నే ఇక్కడే వదిలేసిందా? ఇది లేకపోతే ఎగ్జామ్ హాల్లోకి అస్సలు రానివ్వరు కదా అని కార్తీక్ నెత్తి నోరు కొట్టుకున్నాడు. సమయం చూస్తే అప్పటికే 8:30 అవుతోంది. 9 గంటలకి ఎగ్జామ్ స్టార్ట్ అవుతుంది. ఊరి నుండి కాలేజీకి కనీసం 20 నిమిషాల ప్రయాణం. కార్తీక్ ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయలేదు. చేతిలో ఉన్న బ్రష్ పక్కన పడేసి నైట్ డ్రెస్లోనే, టీషర్ట్ ట్రాక్ ప్యాంట్తోనే నాన్న బైక్ కీస్ తీసుకుని బయటకు పరిగెత్తాడు. బైక్ స్టార్ట్ అయింది. కార్తీక్ పల్లెటూరి రోడ్ల మీద బైక్ను బుల్లెట్లా దూకించాడు. గతుకుల రోడ్డు, ఇరుకైన దారులైనా సరే వాడు అస్సలు స్పీడ్ తగ్గించలేదు. సిరి, నీకు ఎప్పుడూ ఇంతే. తెలివి ఎక్కువ, కంగారు ఇంకా ఎక్కువ. ఈరోజు నేను టైంకి రాకపోతే నీ సంవత్సరం అంతా వృధా అయిపోతుంది అనుకుంటూ బైక్ యాక్సిలరేటర్ని గట్టిగా తిప్పాడు. కాని దారిలో అతనికి ఒక పెద్ద అడ్డంకి ఎదురైంది. ఊరి మధ్యలో ఉన్న పెద్ద వంతెన, బ్రిడ్జ్ దగ్గర గొర్రెల కాపరి ఒకాయన వందలాది గొర్రెలను రోడ్డుకి అడ్డంగా తోలుకుంటూ వెళ్తున్నాడు. రోడ్డు మొత్తం గొర్రెలతో నిండిపోయింది. కారు కాదు కదా, కనీసం మనిషి నడవడానికి కూడా దారి లేదు. కార్తీక్ బైక్ ఆపి గట్టిగా హారన్ కొట్టాడు. పాం పాం పాం. ఓయ్ పెద్దాయనా, కాస్త పక్కకి తప్పించు. మా మరదలికి ఎగ్జామ్ ఉంది, అర్జెంటుగా వెళ్ళాలి అని గట్టిగా అరిచాడు. అయ్యో బాబూ, ఇవి నా మాట వినవు కదా, మెల్లగానే వెళ్తాయి, కాస్త ఆగు అన్నాడు ఆ పెద్దాయన నిమ్మళంగా. సమయం చూస్తే 8:45. కార్తీక్కి లోపల చెమటలు పట్టేస్తున్నాయి. వాడు ఇక లాభం లేదనుకుని బైక్ దిగి గొంతు పెంచి, ఒరే, హుష్ హుష్ అంటూ తనే స్వయంగా గొర్రెలను పక్కకి తోయడం మొదలుపెట్టాడు. ఆ కంగారులో ఒక గొర్రె కార్తీక్ కాలుమీద తొక్కింది. ఇంకొకటి అతని ట్రాక్ ప్యాంటుని నోటితో లాగింది. అయినా సరే కార్తీక్ లెక్క చేయకుండా ఎలాగోలా వాటి మధ్య నుండి దారి చేసుకుని బైక్ ఎక్కి మళ్లీ పరుగు లంకించుకున్నాడు. సరిగ్గా 8:55 సిరి కాలేజీ ఎగ్జామ్ హాల్లో కూర్చుని ఉంది. ఇన్విజిలేటర్ అందరి హాల్ టికెట్లు చెక్ చేస్తూ వస్తున్నాడు. సిరి తన బ్యాగ్ అంతా వెతికింది. బ్యాగ్లో పౌడర్ డబ్బా ఉంది, పెన్నులున్నాయి, కాని హాల్ టికెట్ మాత్రం లేదు. ఆమె ముఖం తెల్లబడిపోయింది. పక్కనే ఉన్న లలితతో, లలితా, నా హాల్ టికెట్ కనిపించటం లేదు, కాస్త చూడవా? అంది ఏడుపు ముఖం పెట్టి. నేనెక్కడ చూస్తాను సిరి, నువ్వు ఇంట్లోనే మర్చిపోయుంటావు. ఇన్విజిలేటర్ చాలా స్ట్రిక్ట్, హాల్ టికెట్ లేకపోతే బయటకు పంపించేస్తాడు అంది లలిత కంగారుగా. ఇన్విజిలేటర్ ప్రొఫెసర్ సాంబశివరావు సిరి టేబుల్ దగ్గరికి వచ్చాడు. ఆయన చాలా కోపిష్టి. కళ్ళజోడు పైకి జరిపి, అమ్మాయి సిరి, హాల్ టికెట్ చూపించు అన్నాడు గంభీరమైన గొంతుతో. సార్, అది అది అంటూ సిరి కళ్లల్లో నీళ్లు తిరిగాయి. ఇంట్లోనే మర్చిపోయాను సార్, ప్లీజ్ సార్, ఈ ఒక్క రోజుకి నన్ను ఎగ్జామ్ రాయనివ్వండి, రేపు తెచ్చి చూపిస్తాను అంది చేతులు జోడించి. నోవే, కాలేజీ రూల్స్ ప్రకారం హాల్ టికెట్ లేకపోతే ఎగ్జామ్ హాల్లోకి నాట్ అలౌడ్. మర్యాదగా బయటకు వెళ్ళు. ఈ సెమిస్టర్ నువ్వు ఫెయిల్ అయినట్లే
అన్నాడు సాంబశివరావు గట్టిగా అరుస్తూ. సిరికి ఏం చేయాలో పాలుపోలేదు. ఏడుస్తూ తన బుక్స్ సర్దుకుని సీట్లోంచి లేవబోయింది. తన జీవితం, తన చదువు అంతా ఈ ఒక్క చిన్న పొరపాటు వల్ల పాడైపోతుందని ఆమె మనసు విలవిలలాడింది. లోపల బావా, ఎక్కడున్నావు బావా అని మనస్ఫూర్తిగా తలుచుకుంది. సరిగ్గా అదే సమయంలో కాలేజీ కారిడార్లో ఒక పెద్ద శబ్దం వినబడింది. ధబ్ ధబ్ ధబ్. ఎవరో కంగారుగా పరిగెత్తుకుంటూ వస్తున్న శబ్దమది. ఎగ్జామ్ హాల్లో ఉన్నవాళ్లంతా అటువైపు చూశారు. తలుపు దగ్గర మన కార్తీక్ నిలబడి ఉన్నాడు. అతని జుట్టు అంతా చెదిరిపోయింది. శ్వాస వేగంగా ఆడుతోంది. ముఖమంతా చెమటలు పట్టేసి ప్యాంటుకి ఎక్కడో గొర్రెలు అంటుకున్న నాచుకూడా ఉంది. కాని అతని చేతిలో మాత్రం సిరి హాల్ టికెట్ చాలా సురక్షితంగా ఉంది. ఆగండి సార్, హాల్ టికెట్ వచ్చేసింది అంటూ కార్తీక్ లోపలికి నడిచాడు. సిరి కార్తీక్ని చూడగానే ఆమె కళ్లల్లోంచి ఆనందబాష్పాలు రాలాయి. బావా అనుకుంటూ ఆమె ముఖంలో ఒక్కసారిగా వెలుగు వచ్చింది. ప్రొఫెసర్ సాంబశివరావు కోపంగా, ఎవడ్రా నువ్వు? ఎగ్జామ్ హాల్లోకి ఇలా పర్మిషన్ లేకుండా దూసుకువస్తున్నావు. బయటకు వెళ్ళు అన్నాడు. కార్తీక్ ప్రొఫెసర్ దగ్గరికి వచ్చి చేతిలో ఉన్న హాల్ టికెట్ని ఎంతో రెస్పెక్ట్ఫుల్గా ఇస్తూ, సార్ క్షమించాలి, నేను ఈ అమ్మాయికి మేనబావని. తను కంగారులో హాల్ టికెట్ ఇంట్లోనే వదిలేసింది. ఎగ్జామ్ టైం ఇంకా 9 అవ్వలేదు సార్, ఇంకొక్క నిమిషం ఉంది. ప్లీజ్ సార్, రూల్స్ ప్రకారం టైంకి హాల్ టికెట్ వచ్చింది కాబట్టి ఆమెను ఎగ్జామ్ రాయనివ్వండి అన్నాడు చాలా రిక్వెస్ట్గా. సాంబశివరావు వాచ్ చూశాడు. కరెక్ట్గా 8:59 అవుతోంది. కార్తీక్ పడిన కంగారు, అతని పరిస్థితి చూసి ప్రొఫెసర్కి కూడా కాస్త జాలివేసింది. సరే, హాల్ టికెట్ కరెక్ట్గానే ఉంది. అమ్మాయి సిరి, సీట్లో కూర్చో. ఎగ్జామ్ స్టార్ట్ అవుతోంది. మరి నువ్వు? బావగారు, మీరు బయట వెయిట్ చేయండి అన్నాడు ప్రొఫెసర్. థ్యాంక్యూ సో మచ్ సార్ అంటూ కార్తీక్ వెనక్కి తిరిగాడు. వెళ్తూ వెళ్తూ సిరివైపు చూసి కన్నుగీటి, ఆల్ ది బెస్ట్ రా రౌడీ పిల్లా, బాగా రాయి అని సైగ చేశాడు. సిరి తన సీట్లో కూర్చుని కార్తీక్ వైపు చూసింది. ఆమె కళ్లల్లో కృతజ్ఞత, ప్రేమ స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఎప్పుడూ తనని ఆట పట్టించే బావే ఈరోజు తన కెరీర్ని కాపాడటానికి ఒక హీరోలా వచ్చాడని ఆమె మనసు గర్వంతో ఉప్పొంగిపోయింది. మధ్యాహ్నం 1 గంటకి ఎగ్జామ్ ముగిసింది. సిరి చాలా బాగా ఎగ్జామ్ రాసి హ్యాపీగా బయటకు వచ్చింది. కాలేజీ కాంపౌండ్లో ఉన్న ఒక పెద్ద వేపచెట్టు కింద కార్తీక్ బైక్ మీద కూర్చుని ఫోన్ చూసుకుంటున్నాడు. వాడు ఉదయం నుండి ఇంటికి వెళ్లకుండా ఆ నైట్ డ్రెస్తోనే సిరి కోసం అక్కడే వెయిట్ చేస్తున్నాడు. సిరి మెల్లగా నడుచుకుంటూ కార్తీక్ దగ్గరికి వచ్చింది. కార్తీక్ పైకి చూసి, ఏంటి మరదలు పిల్లా, ఎగ్జామ్ ఎలా రాశావ్? నా హాల్ టికెట్ పవర్ పనిచేసిందా లేదా అన్నాడు నవ్వుతూ. సిరి ఏమీ మాట్లాడలేదు. కార్తీక్ ముందుకు వచ్చి ఒక్కసారిగా అతని చేతిని గట్టిగా పట్టుకుంది. ఆమె కళ్ళు మళ్లీ కొద్దిగా చెమర్చాయి. బావా, నిజంగా చాలా థ్యాంక్స్ బావా. ఈరోజు నువ్వు రాకపోతే నా లైఫ్ పాడైపోయేది. నాకోసం ఉదయం నుండి ఇక్కడే కూర్చున్నావా? అసలు తిండి కూడా తినలేదు కదూ అంది ఎంతో ప్రేమగా, మెత్తని గొంతుతో. కార్తీక్ ఒక్కసారిగా షాక్ అయ్యాడు. ఈ గడుసుపిల్ల ఇంత ఎమోషనల్గా మాట్లాడుతోందేంటి? అసలు ఈమె సిరి నేనా, లేక వేరే ఎవరైనా దయ్యం పట్టిందా అని అనుకున్నాడు. వాడు ఈ సీరియస్ ఎమోషన్ని తట్టుకోలేక మళ్ళీ తన పాత అల్లరిని బయటకు తీశాడు. అయ్యో సిరి, ఎంత మాట అన్నావ్? నా మరదలి కోసం నేను ఇంతమాత్రం చెయ్యలేనా? అయినా నేను ఇక్కడే ఎందుకున్నానో తెలుసా? నువ్వు ఎగ్జామ్ బాగా రాస్తే వచ్చే దారిలో ఆ ప్రెసిడెంట్ చలపతిగారి హోటల్లో నాకు గట్టిగా నెయ్యి మసాలా దోశ తినిపిస్తావ్ అని ఆశతో ఉన్నాను. పద పద, ఆకలి వేస్తోంది అన్నాడు కార్తీక్ పొట్ట పట్టుకుంటూ. సిరి ఒక్క క్షణంలో ఎమోషన్లోంచి బయటకు వచ్చింది. ఆమె ముఖంలో ఉన్న ప్రేమ కాస్త మళ్లీ గడుసుతనంగా మారిపోయింది. కార్తీక్ చేతిని వదిలేసి, ఓహో, అంటే నామీద ప్రేమతో కాదు, కేవలం దోశల కోసమే ఇక్కడ వెయిట్ చేస్తున్నావా బావా? నీకు అస్సలు ఫీలింగ్స్ లేవు. నిన్నేమో మైకులో దద్దమ్మన్నావ్, ఈరోజేమో దోశలడుగుతున్నావ్. నీకు దోశ కాదు కదా, కనీసం చట్నీ కూడా ఇప్పించను నడు అంది సిరి కోపంగా బైక్ వెనుక కూర్చుంటూ. కార్తీక్ గట్టిగా నవ్వుతూ బైక్ స్టార్ట్ చేశాడు. సరేలే రా రౌడీ పిల్లా, నేనే ఇప్పిస్తానులే అంటూ బైక్ని గోదావరి రోడ్డు వైపు పోనిచ్చాడు. ఇద్దరి మధ్య గొడవలు ఎప్పటికీ ముగియవు. కాని ఆ గొడవల వెనుక ఉన్న బంధం రోజురోజుకీ ఇంకాస్త గట్టిపడుతూనే ఉంది. రాబోయే ఎపిసోడ్ టీజర్. ఊరిలో
దేవి నవరాత్రుల ఉత్సవాలు మొదలవుతాయి. ఊరి కుర్రాళ్లంతా కలిసి అమ్మవారి గుడిలో దాండియా బై గర్భా నైట్ అరేంజ్ చేస్తారు. సాంప్రదాయమైన గుజరాతీ డ్రెస్లో వచ్చిన సిరిని చూసి కార్తీక్ ఫ్లాట్ అయిపోతాడు. మరి ఆ దాండియా డాన్స్లో వీళ్ళిద్దరి మధ్య ఎలాంటి రొమాంటిక్ కామెడీ సీన్లు జరగబోతున్నాయి?